దాడికి ప్రోత్సహించిన వారిని వెంటనే శిక్షించాలి. దాడికి ప్రోత్సహించిన సాయిరెడ్డిని వెంటనే శిక్షించాలి. పెద్ద పెద్దలపై దాడిని చేయాలి. సాయిరెడ్డిని వెంటనే చేయాలి. సాయిరెడ్డిని వెంటనే పెద్ద పెద్దలకు న్యాయం జరిగేంత వరకు ఐక్యత, ఎస్సీ ఎస్టీల ఐక్యత, వర్ధిల్లాలి. ఎస్సీ ఎస్టీల ఐక్యత, వర్ధిల్లాలి. ఎస్సీ ఎస్టీల ఐక్యత. శేషులే బీసీలు, శేషులే బీసీలు అది వేరు. మనం చేసిన దాడి చేయించినటువంటి ఔలపురం సాయిరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఔలపురం సాయిరెడ్డిని వెంటనే న్యాయం చేయాలి. పెద్ద పెద్దల కుటుంబానికి గవర్నమెంట్ న్యాయం చేయాలి. పోలీసుల నిర్లక్ష్య వైఖరి, పోలీసుల నిర్లక్ష్య వైఖరి ఇప్పటి వరకు సాయిరెడ్డిని అరెస్ట్ చేయలేదంటే పోలీసుల భర్త వ్యవసాయం చేసుకుంటున్నారు. చూపిద్దామమ్మా జరిగిన పెద్ద పెద్ద గంగన్నపై దాడి 2023లో జరిగింది. అతని పొలంలోంచి మొరం రోడ్డు పోసిరు అన్యాయంగా. పోస్తే ఇతను వెళ్ళి అది ఎందుకని అడిగితే దాడి చేసిరు. అప్పుడే కయ్యమాడిరు. మాది కూడా నువ్వేం అడుగుతున్నావు అని చెప్పారు. దానికి సంబంధించి అట్రాసిటీ కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేయలేదు. దాఖలు చేయకపోవడం వల్ల గత నెల 26 తారీఖు నాడు సాయిరెడ్డి మళ్ళీ మిగతా నలుగురు కలిసి వాళ్ళ బోల్డర్ పొక్కలలో రాళ్ళు పడేసి కరెంటుకు సంబంధించిన డబ్బాలు కాలగొట్టేసారు. కేబుల్ వైర్ కాలగొట్టేసారు. కాలగొట్టేస్తే మళ్ళీ పెద్ద పెద్దగా పోలీస్ స్టేషన్ వచ్చి మన ఎస్ఐ గారికి, సిఐ గారికి, ఏసీపీ గారికి కలిసి పిటిషన్ ఇచ్చిండు. నాకు వాళ్ళ పానా అని ఉన్నది. వాళ్ళు నా ఇంతకుముందు నా చేనులో మొరం పోసిర్రు. ఇప్పుడు నా మొత్తం కాలగొట్టేసారు. రేపు వాళ్ళు నాకు ఖచ్చితంగా కొడతారు, పానం తీస్తారని పోలీసులకు విన్నవించిన. ఈ పోలీసులు ఏం చేశారంటే వాళ్ళు కనీసం విచారణ కూడా చేయలేదు. విచారణ చేయకుండా ఎవరో తెలియని అన్నోన్ పర్సన్స్ ఎవరు చేసారు అని కేసు కొట్టేసారు. దీనివల్లనే పెద్ద పెద్దగా కనుక దాడి చేసారు. ఏ కేసు పెట్టినా పోలీసులు మా ఎక్కడ ఉన్నారు, పోలీసులు ఉన్నోళ్ళకి సపోర్ట్ చేస్తున్నారన్న ధీమాతోని, గరీబులకు ఎవరు లేరన్న ధీమాతోని ఈ దాడి జరిగింది. ఈ దాడి జరిగినాక కూడా బాధితులు పోలీస్ స్టేషన్ వెళ్తే 2 రోజులు పట్టించుకోలేదు. 2 రోజులు పట్టించుకోకపోతే అతనికి బొక్కలు ఇరిగినాయన్న తెలిసిన విషయాన్ని తెలిసి అప్పుడు ప్రాణానికి హాని ఉన్నదని తెలిసిన తర్వాత కేసు పెట్టాల్సి వచ్చింది కాబట్టి పెట్టిర్రు. పోలీసు వాళ్ళు ఇష్ట ప్రకారం కాదు, పెట్టకపోతే ఇది ఇష్యూ అయ్యేటట్టు ఉన్నది అనుకొని మాత్రమే పెట్టిర్రు. ఎస్ఐ రాహుల్ 10 మాటలు పోయినా పట్టించుకోలేదు. సిఐకి కాల్ చేస్తే వాళ్ళకు కూడా దెబ్బలు తాగినాయి, హాస్పిటల్ ఉన్నారు. ఈరోజు సండే ఉన్నదని ఇష్టారీతిన మాట్లాడారు. నిన్న మాట్లాడి వీడియో పెట్టినాం సార్ మీ అందరికీ. కానిస్టేబుల్ అక్కడికి వెళ్ళి పెద్ద గంగన్న పొలాల వాడి ఉంటే అక్కడికి వెళ్ళిన కానిస్టేబుల్ ఏమన్నాడు పోయిన తర్వాత, అరే ముసలాడు యాక్టింగ్ చేస్తున్నావు అని ఈ పోలీసు వాళ్ళే బాధితులను బెదిరిస్తున్నారు. దౌర్జన్యం చేసిన వాళ్ళని కాదు, పోలీసులకు హెచ్చరిస్తున్నాం. కానిస్టేబుల్ అయినా, ఎస్ఐ అయినా, సిఐ అయినా మీ సార్లకు ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తాము. ఏసీపీ గారికి కూడా చెప్తున్నాము. సార్ మీరు కూడా విచారణకు తలవేది వచ్చినప్పుడు వాళ్ళ భార్య 100 సార్లు చెప్పింది సాయిరెడ్డి కారణం అంటే సాయిరెడ్డి అని చెప్పొద్దామని అతను బెదిరించిండు. అక్కడ ఊరందరూ సాక్ష్యం ఉన్నారు. ఆ వీడియో తీస్తే కూడా స్టేట్మెంట్ రికార్డింగ్ కోసం సాయిరెడ్డి పేరు వస్తే కట్ చేసిండు. సార్ మీకు సుట్టిరికం ఉంటే మీ ఇంటికాడ వేసుకోండి, బాధితులు చెప్పిన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోండి. పోలీస్ స్టేషన్లో ఇచ్చిన పిటిషన్ మీద కూడా సాయిరెడ్డి పేరు రాయాలంటే సాయిరెడ్డి పేరు రాయమమ్మా, మేము చెప్పింది రాస్తామంటున్నారు. మీరు చెప్పింది రాసుకున్నట్టయితే పోలీస్ స్టేషన్ మా సంతమని పెట్టుకోండి, అందరి సంతమని కాదు. అందరి సంతమని అందరి పోలీస్ స్టేషన్ బోర్డు తీసేసి మా ఇష్టం వచ్చింది పెడతామని చెప్పండి. అప్పుడు మీకు అడగం. మీ ఇష్టం కాదు, బాధితుల పక్షాన మీరు న్యాయం చేయాలా. ఈ విషయం గురించి కానిస్టేబుల్, ఎస్ఐ, సిఐ, ఏసీపీ నిర్లక్ష్యం కారణమే ఆయన పానం మీదకి వచ్చింది. గరీబుడైన అతని పానం పోయే పరిస్థితి వచ్చింది. మీ అందరిని హెచ్చరిస్తున్నాం. మీ సాయిరెడ్డి మీద అట్రాసిటీ కేసు, అటెంప్ట్ టు మర్డర్ కేసు అతని వల్ల జరిగింది. ఈ 2 కేసులు అతని మీద పెట్టాలా. ఈ పోలీసులందరి మీద శాఖపరమైన చర్యలు తీసుకోవాలా. అప్పటి వరకు ఖచ్చితంగా పోరాటం చేస్తాం. అవసరమైతే ఆ పేషెంట్ తీసుకొచ్చి కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చొని అక్కడే ధర్నా, అక్కడే టెంట్ వేసుకొని కూర్చుంటాం. ఎర్రజెండా పార్టీ ఈ సంఘాలన్నీ ఊరికి వచ్చి మాటలు చెప్పి పోటీ కావు. ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర మాకున్నది. ఇటువంటి పోలీసులను బాగా మంది చూసిన చరిత్ర ఉన్నది. మీ కేసులకు, మీ దౌర్జన్యాలకు భయపడేది లేదు. బాధితుడికి న్యాయం జరగకపోతే కలెక్టర్ ఆఫీస్ ముందర పేషెంట్ తీసుకొచ్చి పండబెట్టి ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నాం. మీరు చూడండి. నందిపేట మండలం తలవేద గ్రామానికి చెందిన బొమ్మెన పెద్దన్న దళితుడు, ఎస్సీ, అట్లాగే మాల కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. మాది కుటుంబానికి చెందినటువంటి బొమ్మెన పెద్దన్న తన పొలంలో నుండి మరి తొవ్వ ఇవ్వను అని చెప్పినందుకు గాను ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులను ప్రోత్సహించి అదే గ్రామానికి చెందినటువంటి సాయిరెడ్డి మరి గత 2 సంవత్సరాల నుంచి గొడవ కొనసాగుతూ ఉంది.
గతంలో కూడా 2003 సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ అయింది. కానీ అది తాత్కాలికంగా నామినల్గా ఎలాంటి విచారణ చేయకుండా నోటీస్ ఇవ్వకుండా దాన్ని మూసివేయడం జరిగింది అని చెప్పేసి ఏసీబీ గారు చెప్పారు. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల 5వ తారీఖు నాడు మన సమస్యను పరిష్కారం చేసుకుందామని చెప్పేసి మరి బొమ్మన పెద్దనను పిలిచి అకారణంగా మరి అందరూ కూడా దాడి చేసి మరి పక్కటి ఎముకలు బొక్కలు ఇరిగే విధంగా కొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు కొట్టారు అని చెప్పేసానంటే, నువ్వు పొలంలో నుంచి దారి ఇవ్వట్లేదు కాబట్టి మేము కొట్టడం జరిగింది, నిన్ను చంపేస్తామని చెప్పేసి మరి బెదిరించినటువంటి ఘటన ఉంది. వెంటనే మరి అక్కడికి ఏసీబీ గారు వెళ్ళి విచారణ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. వారిని ఎవరైతే కొట్టిరో వారిని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఎవరైతే ఆ దాడి చేయడానికి మరి ప్రోత్సహించినటువంటి వ్యక్తి అసలైనటువంటి ముద్దాయి మీద కేసు నమోదు కాలేదు. ఎస్సీ ఎస్టీ కేసు వెంటనే పెట్టి ఆయనను రిమాండ్కి పంపాలని చెప్పేసి ఇవాళ సిపిఎం పార్టీగా అట్లాగే ప్రజా సంఘాలు, ఎంఆర్పిఎస్, అంబేద్కర్ సంఘం, కేవీపీఎస్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం పోలీసులు స్పందించకపోతే, ఇప్పటికే పోలీసుల నిర్లక్ష్యం మరి ప్రత్యక్షంగా కనబడతా ఉంది, స్పందించకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రతరం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను. వెంటనే పోలీసులు మరి సాయిరెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. తలివేద గ్రామంలో మా ఒక్క మాదిగల మీద ఇంత పెద్ద దాడి జరిగిన 83లో జరిగిన దాడి దీన్ని పక్కకు పెట్టి పోలీసులు కప్పిపుచ్చినందుకు అదే అహంకారంతో ఇప్పుడు ఇంత పెద్ద దాడి జరిగింది. ఈ దాడి జరిగిన కారణం ఎవరంటే సాయిరెడ్డి. ఆ సాయిరెడ్డిని అరెస్టు అప్పుడే చేసిన వాటికే ఆ కేసును పక్కదారి పట్టించిన పోలీసులు ఇప్పుడు మళ్ళీ ఆయనకు ప్రాణహాని జరిగే ప్రమాదంలో ఉంది. ఆయన బతికే పొజిషన్లో లేడు కాబట్టి ఇప్పుడు అన్న సాయిరెడ్డిని మీరు శిక్షిస్తే ఇక ముందట దాడులు జరగద్దు అంటే మీరు దర్యాప్తు పోలీసులు కరెక్ట్ చేసి ఆయనను లోపడేయాలి. నిజామాబాద్ జిల్లా నందిపేట మండల్ తలివేద గ్రామానికి జరిగినటువంటి సంఘటన మరి చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి సాయిరెడ్డి అనే వ్యక్తిని ఇంతవరకు రిమాండ్కు చేయకుండా మరి పోలీసుల నిర్లక్ష్యంని ఇది చాలా బాధాకరము. మరి దళితులపై ఇట్లాంటి కమస్కం సంవత్సరానికి జరుగుతూనే ఉంటున్నాయి. ఈ 2 సంవత్సరాల కింద అయినటువంటి కేసును కూడా మరి వాళ్ళు లెక్క చేయకుండా మరి నిర్లక్ష్యం చేసుడు మరి ఈ గవర్నమెంట్కు ఇది ఎంతవరకు సాధ్యమని మేము ఈ పోలీసులు వెంటనే ఆయనను అరెస్ట్ చేయాలని మా ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తాం. నిజామాబాద్ జిల్లాలో నందిపేట మండలం తలివేద గ్రామంలోనే ఈ పెద్దన్న అనే వ్యక్తిపై అవుల్దాపురం సాయిరెడ్డి మరి అకారణంగా దాడి చేసిండు. రోడ్డు కోసం దారి కోసము దాడి చేసి, అట్లే కాకుండా రోడ్డు కోసం అని చెప్పేసి బురదలో ఈ రకంగా పడేసి మరి తన ఎముకలు ఇరిగేటట్టు కొట్టిండు. ఆ కొట్టింది పక్కన పెట్టేస్తే అక్కడ నీళ్లతోనే ఆ పొలం బారుతుంది. ఆ బోర్ బావిలను కూడా మొత్తం గుద్దేసి కరెంటు వైర్లు కూడా కట్ చేసిండు. ఇప్పుడు ఆయనను అరెస్టు చేయాలి. ఈ దాడికి కారణమైన సాయిరెడ్డిని అరెస్టు చేయాలి. ఆ బోర్ల బదులు తను 2 బోర్లు వేయాలి. ఆయన మీద అట్రాసిటీ కేసు వెంటనే నమోదు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఎంఆర్పిఎస్ మహిళా అధ్యక్షురాలుగా మేము అతనికి డిమాండ్ చేస్తున్నాం. అన్న, ఇది గతంలో ఆయనదారులకే కొమ్ము కాస్తున్నటువంటి పోలీసులు కూడా ఈరోజు పేదల వైపు కూడా తొంగి చూడాలని కోరుకుంటున్నాము. పేద కుటుంబం ఒకవేళ వీళ్ళ నిరుపేదలైతే వీళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నాడు. అతని పరిస్థితి ఏంది? ఒకటే ఎముక ఆపరేషన్ అయింది, ఇంకా 5-6 ఎముకలు ఆపరేషన్ చేసేది ఉంది. మరి దీనికి అయ్యే ఖర్చు అంతా ఆయన భరించాలి. ఆ 2 బోర్ బావులు వేయాలి. ఆయన మీద అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మా ఎంఆర్పిఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. పెట్టలేదు, ఇవాళ ఇక్కడ జరిగింది, రేపు నిజామాబాద్ లో పెద్ద ఎత్తున చేస్తాం.